వెల్కమ్ ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ డిస్కస్ చేద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బేసికలీ మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ విత్ సమ్ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్. అండ్ ఇది కాకుండా మనకి పివట్ లెవెల్స్ కూడా యాడ్ చేశాను జస్ట్ ఫర్ మోర్ క్లారిటీ. ఇవాళ చూస్తే మనకి 1 minute టైం ఫ్రేమ్ పడగానే బ్యాంక్ నిఫ్టీలో సో ఈ రెండు, ఒకటి డోజీ తర్వాత గ్రీన్ క్యాండిల్. సో నేను మోస్ట్లీ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్ వాజ్ రాంగ్ అజంప్షన్స్ యాక్చువల్లీ ఇవాళ. సో రాంగ్ అజంప్షన్ వల్ల నేను ఇక్కడ పైకి వెళ్తుందని వెయిట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, కింద పడుతుంది. నేను పైకి వెళ్తాను అనుకున్నా, ఇక్కడ ఇక్కడ పడ్డది, మళ్ళీ కంచి గ్రీన్ పడ్డది. సరే పైకి వెళ్తుందని వెయిట్ చేశాను. సరే వెయిట్ చేసే లోపు మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ. బేసికలీ సరే చూద్దామని ఇక్కడ మళ్ళీ ఇంకా వెయిట్ రివర్స్ అవుతుందో అనుకున్నా, కానీ రివర్స్ అవ్వలేదు బేసికల్లీ. సో ఎందుకు ఇక్కడ రివర్స్ అంటారంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే డౌట్గా ఉంది. సో ఈ గ్రీన్ లెవెల్ అయితే హిట్ అయింది. గ్రీన్ లెవెల్ హిట్ అయినాక నేను మళ్ళీ సెల్ ట్రేడ్ అయితే తీసుకున్నాను మళ్ళీ. సో సెల్ ట్రేడ్ తీసుకున్నాక ఆల్రెడీ లాస్లో ఉన్నాను కాబట్టి సో మళ్ళీ పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళగానే వెయిట్ చేస్తాను రివర్స్ వస్తుందా లేదా అని, బట్ రాలేదు యాక్చువల్లీ. కంప్లీట్గా పైకి వెళ్ళింది. సో ఓవరాల్ ట్రేడ్ చూస్తే లాస్ అనమాట ఇవాళ కంప్లీట్లీ. సో ఇవాళ నార్మల్గా చూస్తే అసలు కరెక్ట్ ట్రేడ్ ఎలా చేయాలి అంటే గ్రీన్ రెడ్ పడ్డది కదా మనకి, ఇక్కడ మనం సెల్ చేయాలి. సెల్ చేసి ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఒక టార్గెట్, ఈ ఈ ఏదైతే గ్రీన్ లెవెల్ ఉందో ఇక్కడ ఒక టార్గెట్, గ్రీన్ దాటినాక ఇక్కడ మనకి కింద వరకు ఒక టార్గెట్ అని పెట్టుకోవచ్చు, ఒక సపోర్ట్ S1. సో ఇది ఒక ట్రేడ్. ఇది దాటినాక మనకి మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ ఎంటర్ కాకూడదు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో ఇక్కడ ఎంటర్ కావచ్చు. మనకి ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్లో బై తీసుకోవచ్చు, బై ట్రేడ్. సో బై ట్రేడ్ తీసుకొని బేసికలీ ఈ లెవెల్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఈ లెవెల్ వరకు హిట్ అవుతుందని చెప్పలేము మనం, బట్ హిట్ అయింది ఇక్కడ. బట్ జనరల్లీ అయితే ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది గుడ్ ట్రేడ్ అనమాట. ఓకే, సో ఇలా ట్రేడ్ చేయాలి, ఇలా ట్రేడ్ చేస్తాను, ఇలా ట్రేడ్ చేయాలి బేసికల్లీ. అండ్ ఇంకా స్టాక్స్ చూద్దాం మనము. సో ఫస్ట్ వచ్చేసి ఎటర్నల్ స్టాక్. ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి సో ఎటర్నల్ స్టాక్ 1 minute టైం ఫ్రేమ్ చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీకు ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. మోస్ట్లీ ఇక్కడ మనం బై చేస్తాము. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలి అంటే మార్కెటింగ్ ఇక్కడ బై చేసినాక ఇది ఒక టార్గెట్ 1 ఉంటుంది అనమాట, టార్గెట్ హిట్ అవ్వడానికి. సో అప్పుడు కానీ మార్కెట్ కింద పడ్డది. కింద పడ్డప్పుడు ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే మనం సెల్ పొజిషన్ అంటే రివర్స్ పొజిషన్ తీసుకుంటాం. కానీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ లెవెల్ ఎట్లా హిట్ అయింది మనం అనుకున్నది. బట్ ఇక్కడ ఈ లెవెల్ వరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తే మనకి ఈ మంచి టార్గెట్ అనేది వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇంకో జియోఫిన్ స్టాక్ చూద్దాము. ఓకే, జియోఫిన్ స్టాక్ అనేది ఇవాళ లాస్ అవుతుంది మోస్ట్లీ. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ పైకి వెళ్తుంది అని అనుకుంటాం, బట్ పైకి వెళ్ళలేదు, కింద పడ్డది. సో ఇక్కడ కింద పడ్డాక మనం మోస్ట్లీ దీని కింద పడ్డది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ రివర్స్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, సో మోస్ట్లీ చూస్తే ఇవాళ అంటే ఈ ట్రేడ్ అనేది సక్సెస్ అవ్వడం చాలా డిఫికల్ట్ ఛాన్స్ అనమాట. బట్ బేసికలీ అయితే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ రివర్స్ అయింది. రివర్స్ అయినాక మనకి మనం సెల్ ట్రేడ్ తీసుకుంటాము. బేసికల్లీ సెల్ తీసుకుని మళ్ళీ బై ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు తీసుకుంటే ఈ లెవెల్ హిట్ అయింది అనమాట. అప్పుడు పేషెన్స్గా వెయిట్ చేయాలి బేసికల్లీ. ఆల్వేస్ మనకి డైరెక్ట్గా ఈ లెవెల్లో బై చేసి మనం ఈ లెవెల్ ఈ మిడ్ లెవెల్ ఇక్కడ మధ్యలో వరకు ఈ లెవెల్ వెయిట్ చేసినా మనకి టార్గెట్ హిట్ అయ్యేది. సో ఇలా ట్రేడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇండియా బ్యాంక్ చూద్దాము. ఓకే, ఇండియా బ్యాంక్ ఫస్ట్ ఒక గ్రీన్ పడ్డది, రెడ్. సో రెడ్ పడంగానే ఇమీడియట్గా మనం సెల్ ట్రేడ్ తీసుకుంటాం. సెల్ ట్రేడ్ తీసుకొని టార్గెట్ 1 గ్యాప్ ఫిల్లింగ్, టార్గెట్ 2 గ్రీన్ అనుకుంటాం. బట్ ఇది రివర్స్ అయ్యి
మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ బై చేస్తాము. ఇక్కడ బై చేసి పేషెంట్గా వెయిట్ చేస్తాం. అండ్ టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు. ఓకే, బట్ ఇక్కడ వరకు అయితే రీచ్ అయింది. సో ఓవరాల్ నేను జూమ్ చేస్తాను. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ బై చేస్తాం. ఈ లెవెల్ టార్గెట్ హిట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ మిడ్ లెవెల్ వరకు పెట్టుకొని టార్గెట్ మనం అనేది బుక్ చేసుకోవచ్చు. సో లూజర్స్ చూద్దాము. సో బజాజ్ ఫిన్సర్వ్, సో బజాజ్ ఫిన్సర్వ్ 1 minute టైం ఫ్రేమ్ చూస్తున్నాము. ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్లో 1 minute టైం ఫ్రేమ్లో ఓపెన్ అయింది. ఇక్కడ గ్రీన్ మనం బై చేస్తాము. బై చేయగానే రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. వెయిట్ చేస్తాము. సో వెయిట్ చేసి జనరలీ ఒక సైడ్ వేస్ మార్కెట్ ఎగ్జిట్ అవ్వాల్సిందే ఎవరైనా. బట్ పేషెన్స్గా ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిందో కంప్లీట్గా, ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఈ లెవెల్ ఒక టార్గెట్ 1, నెక్స్ట్ ఇంకో పివట్ అనేది ఒక టార్గెట్గా వచ్చేది, కింద కూడా టార్గెట్ వచ్చింది మనకి. బేసికలీ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ యాక్చువల్లీ, సైడ్ వేస్ ట్రేడ్. అందరికీ అంత మ్యాక్సిమం సినారియోలో ఫెయిల్ అయ్యే ట్రేడే యాక్చువల్లీ. నెక్స్ట్ ట్రెండ్ చూద్దాము. సో ట్రెండ్ అనేది కూడా డిఫరెంట్ ట్రేడ్. ఇక్కడ గ్రీన్ ఇక్కడ బై చేస్తాము. గ్రీన్ పడంగానే ఇక్కడ బై చేస్తాము. మళ్ళీ బై చేయగానే రివర్స్ అవుతూ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినాక మళ్ళీ రివర్స్ రేట్ తీసుకొని సెల్ చేస్తాము. సెల్ చేసినాక టార్గెట్ అనేది ఇది ఒకటి ఇమీడియట్ టార్గెట్. నెక్స్ట్ S2 అనేది టార్గెట్. సో కానీ S2 టార్గెట్ అయితే తర్వాత హిట్ అయింది. S2 ఇమీడియట్ హిట్ కాదు, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ పేషెన్స్గా హోల్డ్ చేయాలి ట్రేడ్ అనేది. సో అప్పుడే టార్గెట్ మనకు రీచ్ అవుతాము. బట్ ఇది ప్రాపర్ ట్రేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము. యాక్సిస్ బ్యాంక్ చూద్దాము. ఓకే, పర్ఫెక్ట్. సో యాక్సిస్ బ్యాంక్లో ఎట్లా ఉంది అంటే, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. జనరల్గా ఇక్కడ మనం సెల్ చేస్తాము. బట్ ఒక్కొక్కసారి ఇంత పెద్ద క్యాండిల్ పడగానే నార్మల్గా ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వచ్చి కింద పడుతుంది. బట్ ఇది జరగలేదు. బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకనే వచ్చింది. ఇక్కడ మనం సెల్ తీసుకుంటే మన టార్గెట్స్ వచ్చేసరికి గ్రీన్ లైన్. సో గ్రీన్ లైన్ అని చూడంగానే హిట్ అయింది. నెక్స్ట్ ఇంకో టార్గెట్ అంటే ఇది ఒక నెక్స్ట్ పివట్ లెవెల్ వేసుకోవచ్చు ఒక టార్గెట్. సో అది ట్రేడ్ అనమాట. సో ఇది మన 1 minute టైం ఫ్రేమ్లో చూసిన స్టాక్స్. ఒకసారి ఎథీరియం చూద్దాము. ఎథీరియం అండ్ బిట్కాయిన్. సో ఓకే, సో ఎథీరియం ఇవి 3 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. మనకి చూస్తే ఇక్కడ 2 క్యాండిల్స్ ఫామ్ ఉన్నాయి, గ్రీన్. ఇక్కడ ఎంటర్ అయ్యి మనము వెయిట్ చేయాలి పేషెన్స్గా. ఇక్కడ కూడా ఎథీరియంలో ఇక్కడ ఎంటర్ అయ్యి పైకి వెళ్తుందని మనం వెయిట్ చేయాలి పేషెన్స్గా. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. సో టార్గెట్ వచ్చేసరికి జనరల్లీ ఈ గ్రీన్ లైన్ అనమాట. బట్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. అండ్ అక్కడ వరకు రాకపోయినా దాని దగ్గరలో అయితే టార్గెట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఎథీరియం అయితే. సో మోస్ట్లీ ఎథీరియం బిట్కాయిన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ లెవెల్సే ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఎంటర్ అయ్యి బిట్కాయిన్ కానీ ఎథీరియం పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు. అంటే ఎథీరియం ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఈ లైన్ హిట్ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ లైన్ వరకు రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇలా 3 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయొచ్చు. 2 క్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 2 క్యాండిల్స్ బై చేస్తాము. బట్ కిందికి వెళ్తూ ఉంటుంది, పేషెన్స్గా వెయిట్ చేయాలి. లాస్ కనిపిస్తూ ఉంటుంది. లాస్ కనిపించినాక పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ టార్గెట్ అయితే ఉంది బట్ టార్గెట్ హిట్ కాలేదు. అట్లీస్ట్ ఇక్కడ వరకనే వచ్చింది, అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే బిట్కాయిన్ కొన్నా ఎథీరియం కొన్నా ఈ లెవెల్ వరకు ఇక్కడ దగ్గర వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఇవాళ ట్రేడ్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.